హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి చోటు ఛానల్. ఈరోజు నేను కార్న్ పకోడీ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సరే, ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మొన్న క్రిస్పీ కార్న్ పెట్టాను కదా, ఆ రోజు తీసుకున్న మక్కెన్లేనండి, అదే అండి మొక్కజొన్న పొద్దులు. మిగిలిన వాటితోటి ఈరోజు నేను పకోడీ చేస్తున్నాను. ఇలా ఒలుచుకొని పెట్టుకున్న మొక్కజొన్న గింజలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి తగినట్టుగా పచ్చిమిర్చి, అదేవిధంగా అందులోకి కొద్దిగా బెల్లం, అదేవిధంగా కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసి వాటర్ ఏమీ పోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా, మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొద్దిగా గట్టిగానే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ లోపు మనము స్టవ్ పై కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న మొక్కజొన్న పేస్ట్లోకి కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్, అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ ముందుగానే వేసుకున్నాం. మరి కొద్దిగా చూసి వేసుకోండి, లేకుంటే ఇసమైపోతుంది. అదేవిధంగా కొద్దిగా కారం, అదేవిధంగా కొద్దిగా సోడా, జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా వేస్తున్నాను. బియ్యపిండి ఎందుకు వేస్తున్నాను అంటే కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. అదే కాకుండా ఒకవేళ మీరు మర్చిపోయి వాటర్ పోసి పట్టినట్టయితే ఇలా బియ్యపిండి వస్తే మనకు గట్టిగా అయిపోతుంది. పకోడీ వేయడానికి ఏ విధంగా అయితే ఉండాలో అదే విధమైన కన్సిస్టెన్సీలోకి ఈ మిశ్రమం అంతా వస్తుందండి. ఈ విధంగా మొత్తంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం వేడైందో లేదో. ఇంకా వేడి కావాలండి. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లోకి మనము కొద్దిగా పకోడీలాగా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని, ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం మిగిలినవి కూడా చేసేద్దాం. ఇవి ఈవినింగ్ టైం స్నాక్లో కానీ టీ టైంలో కానీ చాలా బాగుంటాయి. మొక్కజొన్న కంకులు వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా పకోడీలా కూడా చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.